వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్వహించారు. ముద్దునూరు, కొండాపురం, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు మండలాల్లో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి పాల్గొని మహిళలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత మేలు చేశారో వివరించారు. జమ్మలమడుగు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేయూత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉండే మగపిల్లలకు ఆడపిల్లలను ఇవ్వాలన్నా భయపడే వాళ్ళని జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్యాక్షనిజంపై ప్రతి మహిళ అభివృద్ధి వైపు వెళ్లేలా జగనన్న కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళలు ఇదే విధంగా బాగుండాలంటే మరోసారి జగనన్న సీఎంని చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మహిళలకు అర్థమయ్యేలా వివరించారు. పొరపాటు జరిగితే జమ్మలమడుగు నియోజకవర్గంలో మళ్లీ ఫ్యాక్షన్ మొదలవుతుందని, ఒక్క పని చేసుకోవాలన్నా రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకునే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వివరించారు. ఎప్పుడు గలాటలునే ఎప్పుడు కొట్టుకుంటున్నారు. ఈ 15 ఏళ్లలో ఎన్ని నష్టాలు జరిగాయో మీకు అందరూ తెలుసు. కానీ ఈ 5 ఏళ్లలో ఎక్కడైనా ఒక గొడవ జరిగిందా? జమ్మలమడుగులో ఎక్కడైనా దౌర్జన్యం జరిగిందా? ఎక్కడైనా ఏమైనా జరిగిందా? కేవలం ప్రశాంతత వాతావరణం జరిగింది. ఒక కొలాయి కనెక్షన్ టౌన్ లో కావాలంటే ఒక అయ్య కాడ చేతులు కట్టుకోవాలి. ఈ పొద్దు డెవలప్మెంట్ అభివృద్ధి జరగలేదన్నారు. అభివృద్ధి జరిగింది. అభివృద్ధి ఎక్కడ జరిగింది? అభివృద్ధి హ్యూమన్ రిసోర్సెస్ జరిగింది. మీ పిల్లలు చదువుకునే దానికి పథకాలు ఇచ్చినారు. మనకిచ్చిన ఈ 5 ఏళ్ల అవకాశంలో 3 ఏళ్లు మాత్రమే మిగిలిందమ్మా. మీరు బాగా ఆలోచించండి. 3 ఏళ్లు మాత్రమే నాకు ఇచ్చిన అవకాశం, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం. ఎందుకంటారంటే 2 ఏళ్ల పరిధి